రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్ల పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్బీ కానిస్టేబుల్ స్వామినాయక్ అలాగే నాగరాజును వీఆర్కి పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు భారీగా జనాలను సమీకరించారు. తన మిత్రుడిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను బన్నీ కోరారు. అయితే జన సమీకరణకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అల్లు అర్జున్ శిల్పారవి పైన ఈసీ ఫైర్ అయ్యింది. ఇక అనుమతి లేకుండా జనాలు అధిక సంఖ్యలో శిల్పారవి ఇంటికి చేరుకోవడంతో స్థానిక నేతలైతే వారందరినీ తీసుకువచ్చినట్లుగా ఆరోపిస్తూ స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ అలాగే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులైతే కేసు నమోదు చేశారు. ఇక ఇప్పటికే ఈ ఘటనలో ఎస్పీ రఘువీర్ రెడ్డి అలాగే డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ రాజారెడ్డికి నోటీసులు ఇచ్చారు. 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, మమత, అల్లు అర్జున్ సినీ హీరో ఏదైతే ఇటీవల నంద్యాల పర్యటన చేశాడో అంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ అంటే భారీగా సభ ఏర్పాటు చేసి అభిమానులకి ఒక జోష్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అంటే ఈసీ నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విధంగా చట్టవిరుద్ధంగా చేసినారనే నేపథ్యంలో అప్పట్లో ఈసీ అయితే చాలా సీరియస్ అయింది. వెంటనే అంటే సంబంధిత అధికారుల పోలీస్ అధికారులపై కూడా సంజాష్ ఇవ్వాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్ మరియు అంటే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్ని అలాగే తాలూకా కానిస్టేబుల్ నాగరాజులను సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్పీ అలాగే డిఎస్పీ సిఐలు అంటే ఏదైతే ఎస్పీగా రఘువీరారెడ్డి ఉన్నారు, డిఎస్పీగా రవీంద్రారెడ్డి ఉన్నారు, సిఐగా రాజారెడ్డిలు ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా అంటే శాంతి భద్రతల విషయంలో కానీ లేదా ఈసీ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించడం వల్ల కానీ పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇది కూడా 60 రోజుల్లో లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అనే ఒక నివేదిక అయితే సమర్పించాలని ఈసీ చాలా గట్టిగా ఆదేశించడం జరిగింది. అంటే ఈ క్రమంలో అంటే నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈ ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పై వేటు పడిందో మిగతా వాళ్ళలో కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఎంటైర్ గా నంద్యాల జిల్లాలో అంటే వరుసగా జరుగుతున్న దాడులు కావచ్చు. అంటే మన అల్లగడ్డలో జరిగింది, అదే భూమాకిల ప్రియ అనుచరుడిపై దాడి, అలాగే పగడేల మండలం ప్రాతకోటలో కూడా ఏదో టీడీపీ కార్యకర్త ఏదో స్టేటస్ పెట్టుకున్నాడని చెప్పి అక్కడ కూడా గ్రామంలో ఇంటి వద్ద దాడి చేసిన సంఘటన ఉంది. అంటే పూర్తిగా ప్రతి చోట పోలీసు వైఫల్యం స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల పైన, ఎస్పీ పైన అయితే చాలా గుర్రుగా ఉంటుంది. బట్ ఈ 60 రోజుల్లో అంటే వాళ్ళు ఎలాంటి సంజాయిస్తారో, ఎలాంటి నివేదిక ఇస్తారో, ఎలక్షన్ కమిషన్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.